హాయ్ ఫ్రెండ్స్, మీ జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి ముఖ్యమైన వ్యక్తి మీరే అయ్యుండి, మీ జీవితంలో మీరు తీసుకునే ప్రతి ముఖ్యమైన నిర్ణయం ముందుగానే రాయబడి ఉంది అని తెలిస్తే మీరేం చేస్తారు? తన తోకని తానే తినే పాము, కోడి ముందా గుడ్డు ముందా అనే సమాధానం లేని సామెతల్ని మనం వినే ఉంటాం. ఒక విషయాన్ని నిజం అనిపింపజేస్తూనే అదే సమయంలో అది అసాధ్యం అనిపించే పరిస్థితిని కల్పించేదే పారాడాక్స్. మనకి తెలిసిన కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్నకి నిజానికి మనం ఖచ్చితంగా ఇది అని ఒక సమాధానాన్ని చెప్పలేం. ఎందుకంటే ఒకటి లేకుండా ఇంకొకటి రాదు. అలా అని ఇదే ముందు అనే ఖచ్చితమైన సమాధానం కూడా మన దగ్గర ఉండదు. గుడ్డు నుంచి కోడి వచ్చినట్టుగానే అసలు ఆ గుడ్డు రావాలంటే కోడి ఉండాల్సిందే. ఏది ఆది ఏది అంతం అని చెప్పడానికి వీలు లేకుండా ఒక నిర్దిష్టమైన సైకిల్లో జరిగే ఈవెంట్స్ ని రిప్రజెంట్ చేసేవే బూట్ స్ట్రాప్ అండ్ ప్రీడెస్టినేషన్ పారాడాక్సెస్. ఈ పారాడాక్సెస్ కి ఒక కథనాన్ని జోడిస్తే అదే ప్రీడెస్టినేషన్ మూవీ. ఈ రోజు కథలు చలనచిత్రాల్లో మనం చూడబోతున్న మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ ప్రీడెస్టినేషన్. ఆల్ యూ జాంబీస్ అనే షార్ట్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన ఈ మూవీ పూర్తయిన తర్వాత మనకి మిక్స్డ్ ఫీలింగ్స్ ని మిగులుస్తూ ఆలోచింపజేస్తుంది. అలాంటి ఈ మూవీ కథని ఇన్ డీటెయిల్డ్ గా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇప్పటి వరకు ప్రీడెస్టినేషన్ ని చూడని వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్ తో లెట్స్ బిగిన్ అవర్ స్టోరీ. ఈ ప్రీడెస్టినేషన్ ప్రపంచంలో 1981లో టైం ట్రావెల్ ఇన్వెంట్ చేయబడుతుంది. ప్రపంచంలో జరిగే మేజర్ క్రైమ్స్ ని అవాయిడ్ చేయడానికి ఆ టైం ట్రావెల్ ని బేస్ చేసుకుని గవర్నమెంట్ టెంపోరల్ బ్యూరో అనే ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ ని రన్ చేస్తూ ఉంటుంది. 1960 నుంచి 1975 మధ్య ఒకే రకమైన బాంబ్ బ్లాస్ట్లు జరుగుతూ ఉండడంతో చాలా మంది చనిపోతారు. ఈ టెంపోరల్ బ్యూరోకి టెంపోరల్ ఏజెంట్ గా వర్క్ చేస్తున్న ఒక అతను ఆ బాంబ్ బ్లాస్ట్లకి కారణమయ్యే ఫిజిల్ బాంబర్ గా పిలువబడే వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటాడు. అలా 1970లో అతని వల్ల ఒక బాంబ్ బ్లాస్ట్ జరగబోతుంది అని తెలుసుకున్న ఆ ఏజెంట్ దానిని డిస్పోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ బాంబ్ ఎక్స్ప్లోడ్ అవడంతో అతని మొహం కాలిపోతుంది. అతను టైం జంప్స్ చేయడానికి ఉపయోగపడే తన బ్యూరో చేత క్రియేట్ చేయబడిన USFF కోఆర్డినేట్స్ ట్రాన్స్ఫర్ ఫీల్డ్ కిట్ అనే 6 కిలోస్ వెయిట్ ఉండే ఒక డివైస్, అదే బేసిక్ గా టైం మెషిన్ పక్కనే పడి ఉన్న ఆ డివైస్ ని తీసుకోవడానికి తను ట్రై చేస్తూ ఉంటే గుర్తు తెలియని ఒక వ్యక్తి తనకి హెల్ప్ చేయడంతో ఆ డివైస్ ని యూజ్ చేసి తను బ్యూరోకి తిరిగి వస్తాడు. ఆ బ్యూరోలో ఉండే డాక్టర్ తన ఫేస్ ని రీకన్స్ట్రక్ట్ చేయడంతో ఆ ఏజెంట్ ఫేస్ తను గుర్తుపట్టలేని విధంగా కొత్తగా మారిపోతుంది. అప్పటి వరకు 100కి పైగా జరగాల్సిన క్రైమ్స్ ని అవాయిడ్ చేసి ఆ బ్యూరోలోనే హైయెస్ట్ మెడల్ ఆఫ్ ఆనర్స్ అయిన బ్లాక్ మోర్ క్రాసెస్ ని రెండింటిని సొంతం చేసుకున్న తర్వాత తను రిటైర్ అవ్వాల్సిన సమయం దగ్గర పడుతుంది. రిటైర్ అవడానికి ముందు తను చేయాల్సిన ఫైనల్ మిషన్ ని కంప్లీట్ చేయడానికి ఆ ఏజెంట్ 1970కి వెళ్లి న్యూయార్క్ సిటీలో ఒక బార్ లో వర్క్ చేయడం మొదలు పెడతాడు. తను ఆ బార్ లో వర్క్ చేస్తున్న కొన్ని వారాల తర్వాత నవంబర్ 6న ఆ బార్ లోకి ఒక వ్యక్తి వస్తాడు. అన్మ్యారీడ్ మదర్ అనే పెన్ నేమ్ తో కన్ఫెషన్ స్టోరీస్ ని రాసే తనని తాను ఒక రైటర్ గా పరిచయం చేసుకుంటాడు ఆ వ్యక్తి. తను అప్పటి వరకు వినని ఒక మంచి కథని చెప్తే తను ఒక విస్కీ బాటిల్ ని ఫ్రీగా తీసుకోవచ్చు అని ఆ ఏజెంట్ తనతో బెట్ పెట్టడంతో తన లైఫ్ స్టోరీనే ఒక కథగా చెప్పడం మొదలు పెడతాడు ఆ వ్యక్తి. 1945 సెప్టెంబర్ 13న సిటీ ఆఫ్ క్లీవ్లాండ్ ఆర్ఫనేజ్ అనే అనాథాశ్రమం డోర్ దగ్గర గుర్తు తెలియని ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లని వదిలి వెళ్లిపోతాడు. ఆ ఆర్ఫనేజ్ లో చేరిన ఆ పాపకి జేన్ అనే పేరొస్తుంది. ఆ ఆర్ఫనేజ్ లో ఒంటరిగా పెరుగుతున్న జేన్ తనలా కాకుండా తనకు పుట్టబోయే పిల్లలకి ఒక మంచి ఫ్యామిలీని ప్రొవైడ్ చేసే పార్ట్నర్ తోనే జీవితాన్ని కొనసాగించాలని టీనేజర్ గా తన టెంప్టేషన్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి తను తన ఫోకస్ ని స్టడీస్ మీద, తను ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో ఫైట్స్ మీద పెడుతుంది. ఆ ఆర్ఫనేజ్ లో పెరుగుతున్న చాలా మంది అడాప్ట్ అయినప్పటికీ తనని అడాప్ట్ చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు అనుకుంటున్న జేన్ కి రోబర్ట్సన్ అనే అతని రూపంలో ఒక అవకాశం ఎదురవుతుంది. స్పేస్ కార్ప్ అనే గవర్నమెంట్ సర్వీస్ కి తనని రిక్రూట్ చేసుకోవడానికి టెస్ట్లు కండక్ట్ చేయడానికి తనని రాబర్ట్సన్ తీసుకువెళ్తాడు. జేన్ చాలా స్మార్ట్ కాబట్టి తను వాళ్ళు పెట్టిన టెస్ట్లన్నిటిలో వాళ్ళు ఊహించని మార్కులతో పాస్ అవడమే కాకుండా ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్న జేన్ అక్కడికి చేరిన మిగతా అమ్మాయిల్లా కాకుండా చాలా అసాధారణమైన ప్రతిభను చూపిస్తుంది. ఫిజికల్ గా తను ఎందుకలా స్ట్రాంగ్ గా ఉందో తెలుసుకోవడానికి ఆ ఏజెన్సీ తన మీద ఫుల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేస్తుంది. అదే టైంలో జేన్ తనకున్న హ్యాబిట్ వలన తన తోటి కంటెస్టెంట్స్ తో ఒక ఫైట్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అలా చేయకూడదు అనే కారణాన్ని చూపిస్తూ తనని ఆ ప్రోగ్రామ్ నుంచి డిస్క్వాలిఫై చేస్తారు. తను బయటికి వెళ్లిపోతున్నప్పటికీ తనని మళ్లీ తిరిగి రిక్రూట్ చేసుకునేలా తను ఫైట్ చేస్తాను అని రాబర్ట్సన్ జేన్ తో
చెప్తాడు. రాబర్ట్సన్ తనని తిరిగి ఎప్పుడు తీసుకువెళ్తాడా అని తను ఎదురు చూస్తూ ఉండలేదు కాబట్టి తనని తాను సపోర్ట్ చేసుకోవడానికి జేన్ ఆ సిటీలో ఉండే ఫ్యామిలీస్ కి మెయిడ్ కమ్ సర్వెంట్ గా పనిచేస్తూ ఉంటుంది. పగలు సర్వెంట్ గా పనిచేస్తూ నైట్ కాలేజ్ కి అటెండ్ అవుతున్న జేన్ కి 1963 ఏప్రిల్ 3న ఒక అతను పరిచయం అవుతాడు. అతన్ని కలిసిన ఆ రోజు రాత్రి నుంచి జేన్ జీవితం ఊహించని విధంగా మారిపోతుంది. తను చాలా రిచ్, హ్యాండ్సమ్, అలాగే కైండ్ పర్సన్ అవడంతో జేన్ కి అతని మీద ఇష్టం కలుగుతుంది. కొన్ని నెలలు అతనితో కలిసి ఉన్న తర్వాత తను చెప్పా పెట్టకుండా జేన్ జీవితం నుంచి డిసప్పేర్ అయిపోతాడు. దాంతో తను మళ్ళీ ఫ్యామిలీస్ కి సర్వెంట్ గా మారుతుంది. ఎడారిలో దిక్కు తెలియక తిరుగుతున్న తనకి ఒక ఎండమావి కనిపించినట్టుగా రాబర్ట్సన్ వలన మళ్ళీ తనకు ఇంకో అవకాశం వస్తుంది. తనని ఇంతకు ముందు రాబర్ట్సన్ తీసుకువెళ్లిన స్పేస్ కార్ప్ అనేది గవర్నమెంట్ సీక్రెట్ సర్వీసెస్ కోసం రిక్రూట్ చేసుకోబడే ఒక ఏజెన్సీ అని, గతానికి భవిష్యత్తుకి ముడిపడి ఉండకుండా ఎలాంటి ఫ్యామిలీస్ లేని యంగ్ అండ్ బ్రైటెస్ట్ ఉమెన్ ని రిక్రూట్ చేసుకోవడానికే వాళ్ళ ఏజెన్సీని రన్ చేస్తున్నారని చెప్తాడు. అలాంటి ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ కి తనని రిక్రూట్ చేసుకోబోతున్నాను అని రాబర్ట్సన్ తనకు ఒక అవకాశాన్ని కల్పించినప్పటికీ ఎడారిలో ఎంత వెతికినా కనపడని ఆ ఎండమావిలాగానే తన జీవితంలోకి వచ్చిన ఆ అవకాశం కూడా ఆవిరైపోతుంది. దానికి కారణం తనకి కొన్ని నెలల క్రితం పరిచయం అయిన ఆ వ్యక్తి వలన జేన్ ప్రెగ్నెంట్ గా మారడం. కొన్ని నెలల తర్వాత జేన్ కి ఒక పాప పుడుతుంది. ఆ విషయం తనకి డాక్టర్ చెప్పడంతో మండుటెండలో చల్లని మజ్జిగ తాగానులే అన్నట్టుగా జేన్ రిలాక్స్ అయ్యేలోపే వడదెబ్బ కొట్టింది అన్నట్టు ఆ డాక్టర్ ఒక బాంబు పేలుస్తాడు. జేన్ కి తెలియని విషయం ఏంటంటే తన పుట్టుకతోనే తనలో మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ సెట్స్ అనేవి తన బాడీలో ఉంటాయి. స్పేస్ కార్ప్ లో తనపై చేసిన ఫిజికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ లో కూడా అదే వస్తుంది. నిజానికి జేన్ ఆ స్పేస్ ప్రోగ్రామ్ నుంచి డిస్క్వాలిఫై అవడానికి కారణం కూడా అదే. కానీ వాళ్ళు తనకి ఆ నిజాన్ని చెప్పకుండా కేవలం తను ఫైట్ లో ఇన్వాల్వ్ అయింది అనే వంక చూపించి డిస్క్వాలిఫై చేస్తారు. ఇప్పుడు తనకి డెలివరీ అయిన తర్వాత ఎక్సెసివ్ బ్లీడింగ్ వలన తన ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ని రిమూవ్ చేయాల్సి వచ్చిందని, కానీ తన మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ని రీకన్స్ట్రక్ట్ చేయడంతో తనకి మగవాడిలా బ్రతికే రెండవ అవకాశం దొరికిందని, కానీ ఇంకొన్ని సర్జరీస్ చేయాల్సి వస్తుందని డాక్టర్ చెప్తాడు. అప్పటి వరకు దెబ్బ మీద దెబ్బతింటూ తను ఎదురు చూడని ఆ వార్తని విన్న జేన్ కి తన జీవితంలో తనకంటూ మిగిలి ఉన్న ఒకే ఒక్క ఆనందం తన పాప. తనకి పుట్టిన ఆ పాపకు కూడా జేన్ తన పేరునే పెడుతుంది. కానీ జేన్ కి ఉన్న ఆ ఆనందం కూడా ఎంతో కాలం నిలవదు. ఆ పాప పుట్టిన దాదాపు 2 వారాల తర్వాత ఆ నర్సరీలో నుంచి పాపనెవరో కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేయబడిన పాపని వెతకడానికి మిస్సింగ్ రిపోర్ట్ ని ఫైల్ చేసి అడాప్టింగ్ ఏజెన్సీస్, ఆర్ఫనైజెస్ అంటూ ఎక్కడ వెతికినా సరే తనకి ఆ పాప దొరకదు. అలా తన పాప కోసం వెతుకుతూ ఉన్న టైంలోనే తన ఒక మగవాడిలా మారవలసిన సర్జరీస్ జరిగే టైం దగ్గర పడుతుంది. 3 మేజర్ ఆపరేషన్స్ తర్వాత తను ఫిజికల్ గా పూర్తిగా ఒక మగవాడిలా మారినప్పటికీ తన వాయిస్ ని కూడా డీపెన్ చేసుకోవడానికి టెస్టోస్టెరాన్ ని తీసుకుంటూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత జేన్ నుంచి జాన్ గా మారిన తను న్యూయార్క్ లో చిన్న చితక పనులు చేస్తూ టైప్ రైటింగ్ లో దిగి ఆ తర్వాత కన్ఫెషన్ స్టోరీస్ ని రాసే అన్మ్యారీడ్ మదర్ అనే పెన్ స్టోరీ రైటర్ గా మారుతుంది అంటూ జాన్ తన స్టోరీని ఆ ఏజెంట్ కి చెప్తాడు. ఆ రోజు రాత్రి కాలేజీలో తనని కలిసి తన జీవితం పూర్తిగా నాశనం అయిపోవడానికి కారణమైన ఆ వ్యక్తి తనకి దొరికితే తనని చంపేస్తాను అని జాన్ అంటాడు. నువ్వు అనుకుంటున్న దాన్ని చేయగలిగేలా నేను నీకు ఒక అవకాశాన్ని కల్పిస్తాను. నువ్వు అనుకుంటున్నట్టుగా అతన్ని చంపేసిన తర్వాత నువ్వు జైలుకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉండదు. కానీ దానికి బదులుగా నువ్వు నాలా ఒక ఏజెంట్ లా మారాలి అని ఆ టెంపోరల్ ఏజెంట్ జాన్ తో చెప్తాడు. జాన్ తను చెప్పిందేది నమ్మకపోవడంతో తను కూడా రాబర్ట్సన్ కి పనిచేస్తున్నాను అని ఆ ఏజెంట్ చెప్పడంతో జాన్ తనతో వెళ్తాడు. జాన్ అనుకుంటున్నట్టుగానే తను జేన్ నుంచి జాన్ గా మారడానికి ముందు ఆ రోజు రాత్రి తనని కలిసిన వ్యక్తిని చంపడానికి అన్నట్టు ఆ ఏజెంట్ తనని క్లీవ్లాండ్ లోని 3 ఏప్రిల్ 1963కి తీసుకువెళ్తాడు. బార్ టెండర్ గా తనకి పరిచయం అయి అప్పటి వరకు తనతో చెప్పిందేది జాన్ నమ్మకపోయినప్పటికీ అతను యూజ్ చేసిన టైం మెషిన్ తో ఇప్పుడు తను 1960s లో ల్యాండ్ అవడంతో జాన్ షాక్ అవుతాడు. 0 పాయింట్ గా చెప్పబడే టైం ట్రావెల్ ని ఇన్వెంట్ చేసిన 1981 నుండి 53 ఇయర్స్ పాస్ట్ లోకి లేదా ఫ్యూచర్ లోకి ఆ డివైస్ తో వెళ్ళవచ్చని, కానీ వాళ్ళు వెళ్లిన టైం పీరియడ్ లో టెంపోరల్ వేరియేషన్స్ ని చాలా అంటే చాలా మినిమల్ గా ఉండేలా తక్కువ ఇంటరాక్షన్స్ ని మెయింటైన్ చేయాలని, లేదంటే ఆ బ్యూరో ఏజెంట్స్ ని కూడా చంపేస్తుందని తను జాన్ తో చెప్తాడు. ఎందుకు నేను చంపాలనుకుంటున్న వ్యక్తిని చంపే అవకాశాన్ని నాకు ఇస్తున్నావు అని జాన్ అతన్ని అడిగితే, నువ్వు చంపాలనుకుంటున్న వ్యక్తే ఫిజల్ బాంబర్ అని బ్యూరో అనుకుంటుంది, అందుకే అతన్ని చంపే అవకాశాన్ని నీకు ఒక
టెస్ట్ గా బ్యూరో కల్పిస్తుంది. నువ్వది చేసిన తర్వాత బ్యూరోలో నాలా ఒక టెంపోరల్ ఏజెంట్ లా జాయిన్ అవ్వచ్చు అని అతను జాన్ తో చెప్తాడు. తన జీవితాన్ని నాశనం చేశాడు అనుకుంటున్న ఆ వ్యక్తిని కలవడానికి నైట్ కాలేజ్ కి వెళ్లిన జాన్ కి జేన్ ఎదురుపడుతుంది. తను జేన్ గా ఉన్నప్పుడు తన లైఫ్ ని నాశనం చేశాడు అని తను అనుకునే వ్యక్తితో తను అన్న అదే మాటలు తనకి వినపడడంతో వెనక్కి తిరిగిన జాన్ కి తన పాస్ట్ సెల్ఫ్ అయిన జేన్ కనపడుతుంది. దాంతో అక్కడ జరుగుతున్నదేంటో జాన్ కి అర్థం అవుతుంది. జాన్ జేన్ తో మాట్లాడుతున్న ఇదే టైంలో తనకి ఇవ్వబడిన మిషన్ లో భాగం కాకపోయినప్పటికీ ఆ ఏజెంట్ తను అప్పటి వరకు పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఫెయిల్ అవుతున్న ఆ ఫిజిల్ బాంబర్ ని పట్టుకోవడానికి ఇంకో చివరిసారిగా ట్రై చేద్దామని 2 మార్చ్ 1917 కి జంప్ అవుతాడు. తను వెళ్లిన అదే టైంకి ఫిజిల్ బాంబర్ బాంబ్ ని ఫిక్స్ చేస్తూ ఉండడంతో తనతో ఫైట్ లో దిగుతాడు. కానీ తను పట్టుకోవాలనుకుంటున్న ఆ వ్యక్తి తనకంటే చాలా స్కిల్ఫుల్ అవడంతో తన చేతిలో నాకౌట్ అవుతాడు. తను లేచేసరికి ఆ బాంబ్ ని డిస్పోజ్ చేయడానికి వచ్చిన తన పాస్ట్ సెల్ఫ్ మొహం కాలిపోతూ ఉండడంతో తన పాస్ట్ సెల్ఫ్ కి ఆ డివైస్ ని ఇచ్చి హెల్ప్ చేస్తాడు. దాంతో మొహం కాలిపోయిన తన పాస్ట్ సెల్ఫ్ అక్కడి నుంచి 21 ఫెబ్ 1992లో ఉన్న బ్యూరోకి వెళ్లి తన ఫేస్ ని రీకన్స్ట్రక్ట్ చేయించుకుని తన ఫైనల్ మిషన్ కోసం బార్ కీపర్ గా వెళ్లబోయే ఏజెంట్ గా మారతాడు. ఆ ఏజెంట్ తను అనుకున్నది చేయలేకపోయినప్పటికీ తన పాస్ట్ సెల్ఫ్ కి హెల్ప్ చేశాను అని రియలైజ్ అయిన తర్వాత తన ఫైనల్ మిషన్ లో భాగంగా జాన్ ని పాస్ట్ లో వదిలిపెట్టిన 9 నెలల తరువాత అంటే 2 మార్చ్ 1964లో క్లీవ్లాండ్ లోని తన హైడౌట్ కి వెళ్తాడు. అప్పటి వరకు ఒక ఏజెంట్ గా తను చేసిన మిషన్స్ అన్నిటి గురించి రికార్డ్ చేస్తున్న తను జంప్ లిమిట్స్ ని ఎక్సీడ్ అవ్వొద్దని, బ్రెయిన్ డిసోరియంట్ అవ్వడం వలన ప్రాబ్లమాటిక్ గా మారుతుందనే మెసేజ్ ని కూడా రికార్డ్ చేస్తాడు. ఆ తర్వాత బేబీ జేన్ ని కిడ్నాప్ చేయడానికి హాస్పిటల్ కి వెళ్తాడు. ఎందుకంటే అప్పటికి దాదాపు 9 నెలలు పాస్ట్ లో ఉన్న జాన్ కి జేన్ కి మధ్య జరగాల్సిన విషయం జరిగిపోవడంతో ఇప్పుడు ఆ క్లీవ్లాండ్ హాస్పిటల్లో జేన్ కి బేబీ జేన్ పుట్టి ఉంటుంది. జాన్ జేన్ ని కలిసేలా పాస్ట్ లోకి తీసుకువెళ్లి జేన్ కి పుట్టే బేబీని కిడ్నాప్ చేయడమే ఆ ఏజెంట్ కి ఉన్న ఫైనల్ మిషన్. దాన్ని కంప్లీట్ చేయడానికి ఆ హాస్పిటల్ కి వచ్చి బేబీ జేన్ ని చూస్తూ ఉన్న ఆ ఏజెంట్ దగ్గరికి రాబర్ట్సన్ వస్తాడు. నీ మిషన్ లో లేకపోయినప్పటికీ ఇల్లీగల్ జంప్ ఎందుకు చేశావు అని రాబర్ట్సన్ అడిగితే నేను అతన్ని పట్టుకోవడానికి చివరిసారిగా ట్రై చేయాలనిపించింది. దాని వల్ల వచ్చే ఎలాంటి పనిష్మెంట్ నైనా నేను యాక్సెప్ట్ చేస్తాను అని ఆ ఏజెంట్ అంటాడు. మిషన్ పారామీటర్స్ కి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ అనేవి బ్యూరోలో మన మంచి కోసమే ఉన్నాయి. ఇలా ఇల్లీగల్ జంప్స్ చేయడం అనేది నీ బ్రెయిన్ కి అంత మంచిది కాదు అని చెప్తూ ఆ పాపని కిడ్నాప్ చేయడానికి హెసిటేట్ చేస్తున్న ఆ ఏజెంట్ తో గతం భవిష్యత్ అనేదే లేకుండా ప్రపంచానికి ప్రీడెస్టినేషన్ పారాడాక్స్ ని ఇవ్వగలిగేది నువ్వు ఒక్కడివే, కాబట్టి నువ్వు ఈ పనిని చేయాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏజెంట్ ఆ బేబీని తీసుకుని 13 సెప్టెంబర్ 1945 కి వెళ్లి జేన్ పెరిగిన అదే సిటీ ఆఫ్ క్లీవ్లాండ్ ఆర్ఫనేజ్ ముందు వదిలిపెట్టి తనే ఆ ఆర్ఫనేజ్ కి ఫోన్ చేసి బేబీ గురించి చెప్తాడు. ఆ తర్వాత జాన్ ని జేన్ ని కలవడానికి వదిలిపెట్టిన 2 నెలల తరువాత అంటే 24 జూన్ 1963కి వెళ్లి తన ఒప్పందం ప్రకారం జాన్ ని బ్యూరోలో జాయిన్ అవ్వడానికి రమ్మని అడుగుతాడు. జేన్ కి ఏం జరగబోతుందో జాన్ కి అప్పటికి తెలుసు కాబట్టి తనని వదిలి రాను అని జాన్ అంటే అప్పుడే ఏజెంట్ జాన్ ని కన్విన్స్ చేయడానికి తనకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడే ఒక నిజాన్ని చెప్తాడు. టెంపోరల్ ఏజెంట్ గా మారిన నేనే నీ ఫ్యూచర్ వర్షన్. నువ్వు నీ జీవితంలో ఇప్పటి వరకు వెతుకుతున్న ఆ పర్పస్ ఎంతో మంది ఇన్నోసెంట్ పీపుల్ ని కాపాడే ఈ టెంపోరల్ ఏజెంట్ జాబ్. నువ్వు వెతుకుతున్న ఆ పర్పస్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే నువ్వు జేన్ ని వదిలి ఖచ్చితంగా రావాల్సిందే. జేన్ కి జరగబోయేదేంటో నీకు జరగబోయేదేంటో నాకు తెలుసు, ఎందుకంటే నేనే మీ ఇద్దరు. జరగాల్సిన ఈవెంట్స్ అన్ని అదే ఆర్డర్ లో జరిగేలా నువ్వు నీ పర్పస్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి జేన్ ని వదిలి రావాల్సిందే అని జాన్ తో చెప్తాడు. జాన్ కి జేన్ ని వదిలేసి రావడం ఇష్టం లేకపోయినా తన ముందు వేరే ఆప్షన్ లేకపోవడంతో తన ఫ్యూచర్ సెల్ఫ్ అయిన ఏజెంట్ తో పాటు 20 ఇయర్స్ ఫ్యూచర్ జంప్ చేసి 12 ఆగస్ట్ 1985లో బ్యూరోకి వెళ్తాడు. జాన్ ని తన రీప్లేసింగ్ ఏజెంట్ గా మార్చిన తర్వాత అప్పటికే 100 క్రైమ్స్ ని అవాయిడ్ చేసి ఎంతో మంది ప్రాణాలని కాపాడిన తను అప్పటి వరకు చేసిన మిషన్స్ లో తను రికార్డ్ చేసిన మెసేజెస్ ఉన్న రికార్డర్ ని జాన్ కోసం అన్నట్టుగా అక్కడే వదిలేసి ఆ ఫిజిల్ బాంబర్ వలన అతిపెద్ద అటాక్ జరగబోయే మార్చ్ 1975 కి అతి దగ్గరగా ఉండేలా న్యూయార్క్ సిటీలోని జాన్యువరి 7th 1975లో రిటైర్ అవుతాడు. ఇంక జాన్ అప్పటి వరకు తన ఓల్డర్ సెల్ఫ్ అయిన ఏజెంట్ చేసిన అవే మిషన్స్ ని ఇప్పుడు తను ఫినిష్ చేయడానికి ఆ బ్యూరోలో టెంపోరల్ ఏజెంట్ గా మారతాడు. 1975 న్యూయార్క్ లో రిటైర్ అయిన ఆ ఏజెంట్ కి అంతకు ముందు రాబర్ట్సన్ చెప్పినట్టుగానే తన ఫీల్డ్ కిట్ డీకమిషన్ అవ్వాల్సినప్పటికీ అలా జరగదు. అలాగే తను రిటైర్ అవడానికి
ఆపడానికి వచ్చేసే ముందు రాబర్ట్సన్ తనకిచ్చిన కవర్ని ఓపెన్ చేస్తే ఫిజిల్ బాంబర్ని ఆపడానికి తన మిషన్లో భాగం కాకపోయినా తను చేసిన ఇల్లీగల్ జంప్తో తను సేకరించిన ఆ బాంబ్ కి సంబంధించిన మెటీరియల్ ని ఆ ఫిజిల్ బాంబర్ ఎక్కడి నుంచి పర్చేస్ చేశాడో కనుక్కోమని అన్నట్టు రాబర్ట్సన్ తనకి ఆ ఎన్వలప్ లో కొన్ని క్లూస్ ని ఇస్తాడు. వాటన్నిటిని స్టడీ చేసి ఆ ఫిజిల్ బాంబర్ ఎక్కడుండే అవకాశం ఉందో తెలుసుకున్న ఏజెంట్ అతన్ని వెతుక్కుంటూ తనుండే ప్లేస్ కి వెళ్లిన తనకి అప్పటి వరకు ఒక ఫిజిల్ బాంబర్ గా ఎంతో మంది ఇన్నోసెంట్ పీపుల్ ని చంపిన అతను నిజానికి తన ఫ్యూచర్ సెల్ఫ్ అని రియలైజ్ అవడంతో తను షాక్ అవుతాడు. ఫిజిల్ బాంబర్ గా మారిన ఫ్యూచర్ సెల్ఫ్ ఆ ఏజెంట్ తో తన వల్లనే ఏజెన్సీ బెటర్ ఏజెంట్స్ ని క్రియేట్ చేయగలిగిందని, తను ఫిజిల్ బాంబర్ గా మారటం వల్లనే తన చేతుల్లో చనిపోయిన వాళ్ళ వలన చనిపోవాల్సిన చాలా మందిని తను కాపాడగలిగాడని, మనం ఎంత ట్రై చేసినా కొన్ని వాటిని మనం మార్చలేము, అది విధి కావచ్చు ఏదైనా కావచ్చు. ఇప్పుడు నువ్వు నన్ను చంపితే నాలానే మారతావు, అదే నాతో చేతులు కలిపితే ఒకరికి ఒకరం తోడుగా మనం ఎంతో సాధించవచ్చు అని తను ఏజెంట్ తో చెప్తాడు. ఎంతో మంది ఇన్నోసెంట్ పీపుల్ ని చంపిన నీలా నేను ఎప్పటికీ మారను అంటూ ఆ ఏజెంట్ ఫిజిల్ బాంబర్ గా మారిన తన ఫ్యూచర్ సెల్ఫ్ ని కాల్ చేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి తన జీవితంలో అప్పటి వరకు తనకి ఎదురైన సంఘటనల వలన, మిషన్ నుంచి డీవియేట్ అయి తను చేసిన ఇల్లీగల్ జంప్స్ వలన మెంటల్ గా డిస్టర్బ్ అయి తన ఫ్యూచర్ సెల్ఫ్ తనతో చెప్పినట్టుగానే తను ఆ ఫిజిల్ బాంబర్ గా మారి డీకమిషన్ అవ్వని తన కిట్ తో 1960 నుండి 1970 వరకు బాంబ్ అటాక్స్ చేసి ఫిజిల్ బాంబర్ గా మారిపోతాడు. కోడి ముందా గుడ్డు ముందా, తన తోకని తనే తినే పాము లాంటి సమాధానం లేని ప్రశ్నల్లాగానే ఎంత ట్రై చేసినా జరగాల్సిన వాటి నుంచి తప్పించుకోలేని ప్రీడెస్టినేషన్ పారాడాక్స్ ని కలిగించే తన జీవితంలో తను కలిసే ప్రతి ముఖ్యమైన వ్యక్తి తనే అవుతాడు. ఒక బేబీగా, అమ్మాయిగా, తనకి పుట్టాల్సిన పాపకి కారణమయ్యే తండ్రిగా, తనకి పుట్టిన బిడ్డని కిడ్నాప్ చేసి తన లైఫ్ జర్నీని కొనసాగించడానికి కారణమయ్యే వ్యక్తిగా, బేబీని కన్న తర్వాత ఒక అమ్మాయి నుంచి అబ్బాయిగా మారి ఆ తర్వాత తనని తానే తరుముకునే ఒక టెంపోరల్ ఏజెంట్ గా మారిన తన నుంచి తనే తప్పించుకునే ఒక ఫిజిల్ బాంబర్ గా ఈ జేన్/జాన్ జర్నీ చాలా విచిత్రంగా, వినడానికి భయానకంగా కూడా ఉంటుంది. చూశారు కదా, ఒకవేళ ఇలాంటి వింత జీవితాన్ని ఎదుర్కొనే వ్యక్తిగా మిమ్మల్ని మీరు ఊహించుకుంటే ఇలాంటి నెవర్ ఎండింగ్ లూప్ నుంచి మిమ్మల్ని మీరు బయటపడేసుకోవడానికి మీరేం చేస్తారు? ఇలాంటి కథలు విన్నప్పుడే ఎంత ట్రై చేసినా కొన్ని మన చేతుల్లో ఉండవు, ఏది జరగాలో అదే జరుగుతుంది అనేది నిజమే అనిపిస్తుంది కదా. ఎనీవే, ఈ మూవీపై నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మూవీస్ ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీస్ ని మీ ముందుకు తీసుకురావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఫర్ యువర్ సపోర్ట్. టేక్ కేర్, బాయ్.